హలో మామ, విషయం ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ గడి బర్త్డే అనమాట. సో అందరూ షిఫ్ట్ నుండి రూమ్ కి రాగానే నీట్ గా కేక్ అయితే కట్ చేపించేసాం మామ. నార్మల్ గా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు, మనకి ఇలా కొత్తగా హాస్టల్ లో సెలబ్రేట్ చేసుకుంటే ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉంది మామ. చెన్నైలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే బర్త్డే రోజు గుడికి వెళ్తే అయితే కంపల్సరీ మామ. ఇంకా మేము అలా గుడికి వెళ్తే మేము వెళ్ళే టైం కి గుడి అయితే క్లోజ్ చేశారు మామ. ఇంకా డైలీ హాస్టల్ ఫుడ్ తినేసి బోర్ కొట్టేసి మేమైతే మెక్డానల్డ్స్ నుంచి ఆర్డర్ పెట్టుకొని నీట్ గా చికెన్ బర్గర్ చికెన్ వింగ్స్ అయితే తినేసాం మామ. బర్త్డే రోజు రొటీన్ గా హాస్టల్లో ఏం కూర్చుంటాం మామ, ఇంకా సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి అందరూ రెడీ అయిపోయి నీట్ గా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా మెరీనా బీచ్ కి వెళ్లే దారిలో మామ నా తల కొంచెం రైట్ సైడ్ తిప్పితే మామ మన చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ పిచ్ అయిన చెపాక్ స్టేడియం అయితే కనపడింది మామ. నేనైతే నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాను మామ, ఎందుకంటే ఎప్పటి నుంచో టీవీలో చూస్తున్న ఆ స్టేడియం అలా మన కళ్ళ ముందలే ఉందంటే మామ ఆ మూమెంట్ అసలు చాలా హై మూమెంట్. బీచ్ అంతా అయితే మామ ఫుల్ క్రౌడ్ అనమాట. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వీకెండ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. క్యాబ్ దిగిన 10 నిమిషాల తర్వాత గుర్తొచ్చింది మా ఓడు ఆ క్యాబ్ లో బ్యాగ్ మర్చిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.